టార్గెట్ POJK ఆ దిశగానే ఆర్మీ అడుగులు. జీలం నది నీటి విడుదల అందులో భాగమే. బీఎస్ఎఫ్ కు సెలవులు రద్దు. అమిత్ షాకు బీఎస్ఎఫ్ చీఫ్ పరిస్థితుల వివరణ. రాజ్నాథ్ తో CDF సమావేశం. యుద్ధం గురించి 3 రోజుల క్రితమే రాష్ట్రపతి ముర్ముకు వివరించిన అమిత్ షా జయశంకర్. భారత్ దూకుడుపై పాక్ ఆర్మీలో ఆందోళన. త్వరలోనే POJKలోకి ఇండియన్ ఆర్మీ డ్రాగన్ తటస్థంగా ఉంటే POJK భారత్ వశమే అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలనే పట్టుదలతో ఉన్నటువంటి భారత ప్రభుత్వం పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ POK కాదు POJK పెట్టేసారు. సో స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. తద్వారా ఆజాద్ కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను సమూలంగా నాశనం చేయడంతో POK మొత్తాన్ని మన దేశంలో కలిపేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు అర్థమవుతోంది. సో POJK మొత్తం విస్తీర్ణం సుమారు 132,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. POJKలో ఆజాద్ కాశ్మీర్, గిల్గిత్ బాల్తిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో ఆజాద్ కాశ్మీర్ 13,297 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండగా గిల్గిత్ బాల్తిస్తాన్ 72,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే గిల్గిత్ బాల్తిస్తాన్ లో పెద్దగా ఉగ్రవాద శిబిరాలు లేనప్పటికీ ఆజాద్ కాశ్మీర్ లో మాత్రం భారీగా టెర్రర్ గ్రూపులు తిష్టవేశాయని భారత్ సర్కార్ భావిస్తోంది. అందుకే ఆజాద్ కాశ్మీర్ పైనే ఇండియన్ ఆర్మీ మొదటగా యాక్షన్ తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. ఈ ప్రాంతం భారత్ కంట్రోల్లోకి వస్తే ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుదముట్టించడంలో పాటు ఈ ల్యాండ్ ను ఇండియాలో విలీనం చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తుంది. ఆ తర్వాత గిల్గిత్ బాల్తిస్తాన్ ను చేజించుకోవడం వల్ల మొత్తం POJK భారత్ వశమవుతుందని మోడీ ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తోంది. అందులో భాగంగానే ఆజాద్ కాశ్మీర్ ప్రజల ముందు అక్కడి నుంచి ఖాళీ చేయించడం ఎలా అనే అంశంపైనే కేంద్ర ప్రభుత్వం నజరు పెట్టింది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రిపూట భారీ ఎత్తున జీలం వాటర్ ను ఆజాద్ కాశ్మీర్ లోకి వదిలేసినట్టు అర్థమవుతుంది. జీలం నీటి విడుదలతో ఆజాద్ కాశ్మీర్ లోని ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. భారత్ తీసుకున్న నిర్ణయంతో ఎక్కడ తమకు ఇబ్బందులు ఏర్పడతాయని పాకిస్తాన్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆజాద్ కాశ్మీర్ లోని అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతాయని భయపడింది. భారత్ కూడా అధిక జీలం నది ప్రవాహం వల్ల ఆజాద్ కాశ్మీర్ లోని ప్రజలు అక్కడి నుంచి బట్ట సర్దుకొని వెళ్లి పోతారని అంచనా వేస్తోంది. అదే జరిగితే భారత ఆర్మీ ఆజాద్ కాశ్మీర్ లోకి ప్రవేశించడానికి సులభం అవుతుందని భావిస్తుంది. అయితే భారత్ అనుసరిస్తున్నటువంటి ఈ తీరుపై పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అంటే మీరేమో ఉగ్రవాద శిబిరాలను పెంచి పోషించి ఈ దేశంలో మా దేశంలో ఉన్నటువంటి పౌరులను చంపొచ్చు, మరి మేము చేస్తే తప్పెట్లా అవుతుంది? దీనిపై పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. తప్పేమీ లేదు. అక్కడ ఉన్న ప్రజలను సేఫ్గా బయటకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో మంచి ప్రయత్నమే. అది చేయడం వల్ల కాశ్మీర్ ఏదైతే ఆజాదీ కాశ్మీర్ అవుతుందో దాన్ని వశం చేసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అయితే భారత్ అనుసరించిన ఈ తీరుపై పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయినప్పటికీ పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు భారత సర్కారు ఇలాంటి ప్రణాళికలతోనే ముందుకు పోతున్నాం గమనార్హం. ఇందులో భాగంగానే పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఆజాద్ కాశ్మీర్ స్వాధీనం, భారత్ ఆధీనంలోని కాశ్మీర్లోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమవుతున్నారు. క్షేత్రస్థాయి సిచ్యువేషన్ పై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా తోటి బీఎస్ఎఫ్ చీఫ్ భేటీ అయ్యారు. కాశ్మీర్ సరిహద్దుల పరిస్థితులకు ఆయనకు వివరించారు. యుద్ధం అనివార్యమని భావిస్తున్నటువంటి తరుణంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బీఎస్ఎఫ్ జవాన్ల సెలవును కూడా రద్దు చేసేసింది. వెంటనే వారి హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయాలని ఆదివారం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు 3 రోజుల క్రితం కాశ్మీర్ సందర్శించిన ఆర్మీ చీఫ్ ద్వివేది మొన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయి తాజా పరిస్థితులను వివరించినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ను స్వాధీనం చేసుకునేందుకు భారత ఆర్మీ, భారత ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పకడ్బందీగా ప్రణాళికలు చేస్తుంది. ఇంకోవైపు కాశ్మీర్ అటు బలూచిస్తాన్ ఉగ్రవాద దాడులు ఇవన్నిటితోటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్న విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం. సో త్వరలోనే యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.